ఆ డ్రైవర్ పాత డ్రైవర్ దస్తగిరిని సాక్షిగా చేర్చారు. ఉదాహరణకు సిబిఐ విచారణ జరుపుతుంది అక్కడ. ఓకే. ఇప్పుడు ఆయనేమో ఇలా గొడ్డలు కొనుక్కొచ్చాము అట్లా ఇట్లా ఇవన్నీ కూడా చెప్పాడు. అప్రూవర్గా మారాడు కదా. అవును. అప్రూవర్గా మారాడు కాబట్టి సాక్షి నిందితుల జాబితా నుంచి మార్చటం. సో దీని పర్యవసానాలు ఏంటి? లీగల్ ఎక్స్పర్ట్స్ న్యాయ కోవిధులు చెప్పాలి. మరి తను మీడియాలో బహిరంగంగా వచ్చి హత్య ఎలా చేశామో ఏదో చెప్పినటువంటి వ్యక్తి సాక్షిగా మారడం, సాక్షిగా కూడా మారడం వేరు. ఓకే. అప్రూవర్గా అయ్యాడు కాబట్టి అతనికి ఏదో అతని పట్ల లీనియంట్ యాటిట్యూడ్ తీసుకోవడం వేరు. ఎందుకంటే దర్యాప్తుకు సహకరించారు. కానీ సాక్షిగా మారడం అంటే ఇంకా అతని మీద ఆరోపణలు ఉండవా? ఐ థింక్ లీగల్ ఎక్స్పర్ట్స్ దీన్ని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు వెంటనే ఆరోపణలు ఏమొస్తాయి? ఇదిగో ఈ క్విడ్ ప్రో కోలు ఇలాంటి ఆరోపణలు వస్తాయి. కాబట్టి రాజకీయ పార్టీలు, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, సిబిఐ వీటి మీద గతంలో చంద్రబాబు గారు విమర్శలు చేశారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు చేశారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా మొన్న నా కూతురును జైల్లో ఉంటే ఏ తండ్రి కానీ ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. కాబట్టి దేశంలో రాజకీయ పార్టీలతో వివిధ రూపాల్లో కేంద్రం ఒక చెలగాటం ఆడుతుంది అనే ఆరోపణ కూడా ఒకటి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో మనం చూస్తే మరి సీఎం రమేష్ చెప్పినట్టు తప్పకుండా కేంద్రం చర్య తీసుకోవచ్చు. కొత్తగా ఇప్పుడు తీసుకుంటే వేగవంతం చేయొచ్చు. సో మచ్ ఈజ్ హ్యాపెనింగ్. నేను అనుకోవటం రాజకీయంగా చాలా జరుగుతుంది. పైకి ఒకరినొకరు అనుకునే ఈ భాషలు లేదా దూకుడు దాడి కంటే కూడా మించిన తెర వెనుక రాజకీయం చాలా ఎక్కువగా జరుగుతుంది. సార్, ఏంటి విఎఫ్డి నివేదిక అనే అంశం అన్నది అది పెద్ద ఎత్తున సంచలనం జరుగుతుంది. పోలింగ్లో ఏమన్నా గోల్మాల్ జరిగింది? వాస్తవంగా ఇవన్నీ మన మీడియాలో ఇవే ఫోకస్ అవుతుంటాయి. నిన్న సిపిఎం ప్రతినిధి వర్గం ఒకటి శ్రీనివాసరావు, గఫూర్ వీళ్ళందరూ వెళ్ళి చంద్రబాబు నాయుడును కలుసుకున్నారు. ఒక 3.5 పేజీల మెమోరాండం ఇచ్చారు వాళ్ళు. అన్ని ప్రజా సమస్యలు, విశాఖ ఉక్కు గురించి, అంగన్వాడీల గురించి, అలాగే ఉద్యోగులు, కార్మికులు, అలాగే చిరుద్యోగుల మీద కొంచెం ఈ ప్రభుత్వం వచ్చాక పాత వాళ్ళని తప్పిస్తున్నారనే ఆరోపణలు, ఇట్లాంటివన్నీ లేకుండా కొంచెం హామీలు అమలు జరిగేట్టు, అలాగే విద్యారంగంలో వచ్చిన అవ్యవస్థను కాపాడడానికి మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి మీరు చెయ్యండి. బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి రాష్ట్రంలో మత రాజకీయాలు పెరుగుతాయి. ఆ మాట అనకపోయినా మత రాజకీయాలు పెరగకుండా ప్రత్యేకమైన జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని వీళ్ళు ఒక విస్తృతమైన ప్రతినిధి వర్గంగా వెళ్ళి ఒక సమగ్రమైన నివేదిక ఆయనకి ఇచ్చి వచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించారు, చర్యలు తీసుకుంటాము అని కూడా చెప్పారు. అదే సమయంలో సవాళ్ళు, ఆర్థిక పరిస్థితి, ఇవన్నీ సమస్యలు కూడా చాలా ఉన్నాయన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి మూడో పార్శ్వం ఒకటి ఉందండి, దాని గురించి కనీసం మెన్షన్ చేయాలని నేను ఇక్కడ చెప్తున్నాను. ప్రజా సమస్యలు, ఇప్పుడు హామీలు అమలు జరిపారా, జగన్ బాగా చేసాడా, చంద్రబాబు బాగా చేస్తాడా, అది భవిష్యత్తుకు సంబంధించి చేయొచ్చు, అది వేరే. కానీ సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ ఉద్యోగులు, ఆ ఉపాధ్యాయులు, ఆ టీచర్లు, ఆ అంగన్వాడీలు, ఆ మున్సిపల్ కార్మికులు అందరూ ఉన్నారు. వాటి మీద ఫోకస్ ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఉదాహరణకు ఉదయం పవన్ కళ్యాణ్ గ్రామ పంచాయతీలు, వాటి నిధుల గురించి ఆయన చెప్తూ ఉన్నారు. 8,000 కోట్లు ఉన్నాయి, ఎన్ని చేయాలి ఈ పద్ధతిలో. సో పవన్ కళ్యాణ్ చెప్తున్న దాంట్లో ఒకటి నిజం. గ్రామ పంచాయతీలకు జగన్ ప్రభుత్వం నిధులు పంపించలేదు. కేంద్రం నుంచి మనకి ఇంకా 900 కోట్లు రావాలని ఆయన చెప్తున్నారు. సో గ్రామ స్థాయి వరకు వీటిని తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఒకటి ఉంది. సో నిజమైన సమస్యల మీద 50 రోజులు అయిపోయి, ఒక 60 రోజులు అయిపోయి, ఇప్పుడు అసెంబ్లీ కూడా ఈరోజుతో అయిపోతుంది. ఈ అంశాల మీద ఇంకా ఇప్పటికి కూడా అడుగులు పడడం లేదు. అటువైపు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఒకటి ఉంది. వైసీపీ మీద దాడులు అవి జగన్ ఎలా ఎదుర్కొంటాడు, వాళ్ళు ఏం చేస్తారు, అది వాళ్లకు అది జరిగింది. ఎవరికైనా రాజకీయాల్లో ప్రజాస్వామ్య పద్ధతి, ప్రజా సమస్యలు, పోలవరం పునరావాసం ఎవరూ మాట్లాడలేదు. అది కూడా నిన్న ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఇవేమీ లేవు అండి బడ్జెట్లో. కేంద్ర బడ్జెట్ వచ్చాక తెలంగాణ శాసనసభలో చూస్తే